చేశాను. ఇప్పుడు తండేల్ మూవీలో ఇలా చై తోటి ఇలా చేస్తారు కదా, అది మళ్ళీ చూపిస్తాను నేను వీడియో. అది స్టెప్ యాజ్ ఇట్ నాదే ఉంది, ఇది సాయి పల్లవి చేసిండేది. ఇప్పుడంతా అదే వైరల్ అవుతుంది ఆ స్టెప్స్. దయచేసి నాకు న్యాయం కావాలి, ఆ స్టెప్స్ నాదే. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడండి, 2 years బ్యాకే నేను ఆ స్టెప్ పెట్టాను అనమాట. ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మనం వచ్చి మైక్ ముందు ఏమో మాట్లాడేది ఇంపార్టెంట్ కాదు, నిజం ఉండాలి. ప్రజలకు తెలుస్తుంది, ఐడిలో పోయి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అందుకని నేను మా ఫ్రెండ్ వైజాగ్ సత్య గారు, నా ఫ్రెండ్, ఒక స్టెప్ ఉంది. అవుతుంది కదా, అవుతుంది, నేను చూపిస్తాను స్టెప్. ఇప్పుడు ఏదైనా ఒక స్టెప్ నాది ఓన్ గా ఉంది కదా, అది స్టెప్ నాది ఉంది, చూపిస్తాను నేను మీకు. ఓకే, అవును. కాపీ రైట్ అంటే ఇప్పుడు ఒక పెద్ద స్టార్, నేను 2 years బ్యాకే ఆ స్టెప్ పెట్టుకున్నాను కదా. ఒక పెద్ద స్టార్ ఎవరిది ఒక స్టెప్, కానీ స్టెప్పే కదా. ఇప్పుడు ఒక ట్యూన్ పెట్టుకోని వాళ్ళదే ట్యూన్, ఒక స్టెప్ పెట్టుకోని వాళ్ళదే. ఎవరు కాపీ చేయరు, పెద్ద పెద్ద స్టార్స్ అంతా కాపీ చేస్తారా చెప్పండి మీరే. అది ఒక స్టెప్స్ నాదే, మనసారా చెప్తాను. నా ఇన్స్టాలో బుజ్జి రమేష్ అని ఉంది, అది వెళ్ళండి. కొరియోగ్రఫీ నాకు ఆ పేరు సరిగా తెలీదు. తండేల్ మూవీలో సాయి పల్లవి వేసిండే స్టెప్ నాదే అని చెప్తున్నాను, క్లియర్ గా చెప్తున్నాను. ఆ క్లియర్ యాజ్ ఎట్ స్టెప్. హీరో ఓకే ఓకే, స్టెప్ ఏమన్నా ఫిలిం ఛాంబర్లో రాసి పెట్టుకుంటారు, ఎవరు రాసి పెట్టుకొని వెళ్దు. నేనేం చెప్తున్నా అంటే ఆ స్టెప్ ఒక యాక్టర్ చేయండి స్టెప్. ఆ స్టెప్ నేను చెప్పేది కొంచెం వినండి దయచేసి. ఓకే, ఒక నిమిషం చేసి చూపిస్తాను. 1 minute. ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు మార్నింగ్ చూడు